శ్రీశైలంలో రావణ బ్రహ్మ స్థాపించిన పంచముఖ శివలింగం. ఈ ప్రదేశాన్ని గురించిన పూర్తి వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్ని క్లిక్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలరు. పంచముఖ శివలింగం గుడిలోకి మనం ప్రవేశించగానే ముందుగా మనకు కనిపిస్తుంది విభీషణుల వారు ప్రతిష్ఠించిన శివలింగం. ఆ ఎదురుగా గర్భాలయంలోనే ఉంటుంది పంచముఖ శివలింగం. పంచముఖ శివలింగాన్ని శ్రీశైలంలో రావణ బ్రహ్మవారు ప్రతిష్ఠించారు. ఈ వీడియో తీయడానికి ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు పలువురు భక్తులు శివయ్యను ఇంకా ఇక్కడ ఉన్న ఇతర దేవతామూర్తులను సేవించుకుంటున్నారు. గర్భాలయానికి ఇరుపక్కల కుమారస్వామి, ఇంకొక వైపు గణపతుల వారు ఉంటారు. ఇక్కడ కుమారస్వామి విగ్రహాన్ని, ఎదురుగా ఉన్న నందీశ్వరుడు విగ్రహాన్ని కూడా చక్కగా బొట్లతో అలంకరించారు. చక్కగా గంధం కుంకుమ బొట్లతో బసవయ్య ఎంతో అందంగా ఉన్నారు కదా. మరోపక్క గణపతి విగ్రహానికి చందన లేపనం చేస్తున్నారు ఇంకొక భక్తురాలు. పంచముఖ శివలింగ దేవస్థానం వారి గోశాలకు ఎదురుగా ఉన్న యాంపీ థియేటర్ డౌన్లోనే ఉంటుంది. ఇదంతా కూడా ఎందరో సిద్ధపురుషులు, మహారుషులు, సాధువులు తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడికి వచ్చే ప్రతివారు కూడా ఒక మంచి అనుభూతిని చెందుతారు. శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు దేవాలయానికి వచ్చిన వారికి ఈ పంచముఖ శివలింగం ఉన్న ఆలయం ఎదురుగానే కనిపిస్తుంది. గణపతి విగ్రహానికి పూర్తిగా చందన లేపనం పూర్తయింది. గర్భాలయానికి ఎదురుగా విభీషణుల వారు ప్రతిష్ఠించిన శివలింగం ఉంటే, ఎడమ పక్కగా కుంభకర్ణుల వారు ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది. గర్భాలయంలో ఉన్న పంచముఖ శివలింగానికి ఒక భక్తురాలు అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. శివలింగం పైనున్న అభిషేక పాత్రలో పత్రినంతా ఉంచి దాంట్లోని నీరు ధారగా స్వామివారిని అభిషేకిస్తూనే ఉంటుంది. మనం కూడా ఈ అభిషేక కార్యక్రమాన్ని తిలకించి స్వామివారికి నమస్కరించుకుని స్వామివారి కృపకు పాత్రులవుదాము. ఇక్కడ స్వామివారి పంచముఖాల్లో ఎదురుగా ఉన్నది మృత్యుంజయ ముఖం కాగా, ఆ పక్కన సద్యోజాత, వామదేవ, తత్పురుష ముఖాలు 4 ముఖాలుగా ఉన్నాయి. శివలింగానికి పైన 5వ ముఖంగా పరమశివుల వారు దర్శనమిస్తారు. స్వామివారికి పాలాభిషేకం అయిపోయిన తర్వాత ఆ పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన విభూదిని లేపనం చేస్తున్నారు. గణపతి, కుమారస్వామి, అశోక సుందరి, పార్వతీదేవి ప్రతీక అయిన పానువట్టానికి ముందుగా కుంకుమాదులు అర్పించి తర్వాత శివలింగానికి తిలకాన్ని దిద్దుతున్నారు. శ్రీశైలం వచ్చినప్పుడు మీరు పంచముఖ శివలింగ ఆలయాన్ని దర్శించుకున్నారా? మీ ఎక్స్పీరియన్స్ని దయచేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు మీరు కూడా పూజా ద్రవ్యాలు తీసుకొచ్చి స్వామివారిని సేవించుకోండి. స్వామివారి ఆశీస్సులతో పాటు దివ్యమైన అనుభూతిని కూడా పొందండి. మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. జై హింద్.